అదే బట్ ఫ్యూచరిస్టిక్ దాసరాము చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం నడుచుకుంటున్నారు. ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను చదవడమే ఆయన పనిగా పెట్టుకున్నారు అని దాసరాము చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఆరోపణలు, తన స్వరం అయితే గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి దాసరామును కూడా ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై అతనిపై అటాక్ చేయాలి అనేది ఒక జన సైనికుల నుంచి కానీ సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కానీ వస్తున్నటువంటి సమాచారం. సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈయన ప్రైమరీ ఎజెండా ఏముంటుందంటే, వెరీ క్లియర్ గా ఉండే ఎజెండా ఏంటంటే ఎగనెస్ట్ తెలుగుదేశం మాట్లాడే వాళ్ళందరినీ అటాక్ చేయించారు. గతంలో ముద్రగడ గారు, హరిరామ్ జోగే గారిని, ఇప్పుడు దాసరి రాము గారు. వీళ్ళు స్ట్రాంగ్ స్ట్రించ్ కాపు లీడర్స్, ఏజెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ సామాజిక వర్గంలో. వీళ్ళ అనుచరుల్ని కానీ వాళ్ళ కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్న దగ్గర ఇవాళ వీళ్ళ వాళ్ళనే వాళ్ళ పక్క డైవర్ట్ చేసి కొడుతున్నారు. అర్థమవుతుంది. ప్రైమరీ మోటో టు హిట్ దాసరి రాము గారి కుటుంబం సంగతి, తన ఆరోగ్యం కానీ వీటిలన్నిటి పణంగా పెట్టి జనసేన పార్టీ గెలుపుకి ఆయన పడ్డ కష్టం వాడికి తెలీదా? మీకు తెలీదా? మనవాడు మన సామాజిక వర్గం నుంచి ఒకడు ఉండాలి అనే తపన తాపత్రయం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బోడి మల్లన సిద్ధాంతం అడాప్ట్ చేసుకున్నారా? ఇస్ ఇట్ ద వే టు కండక్ట్? ఇవాళ తిరిగి ఆయన మీదే యుద్ధ తంత్రాల్ని రచించి ఇక మీద నేను ఊరుకోను అంటే ఏం చేస్తారు? ఆయన్ని? ఆయన కానీ ముద్రగడ గారు కానీ మీరు తీస్తున్న తీర్థనులు ఏం గమనించట్లేదు అనుకుంటున్నారు ఎవరును? ఆ సామాజిక వర్గంలో పెద్దవాళ్ళు ఎవరు మాకు తెలియదు అనుకుంటారు అలాంటి వాళ్ళకి? నిరంతరం త్యాగాలు చేసుకుంటూ నిరంతరం ఆ సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసం పరితపిస్తున్న కొంతమంది గురించి కూడా కనీస కన్సిడరేషన్ లేకుండా ఏంటి సార్ ఇది? ఆ దాసరి రాము గారిని నేను కలవలేదు, తప్పేమది? నేను కలవలేదు, ఆయన కలలేదని కదా డెలిబరేషన్ ఇచ్చాడు ఆయన. నేను కలలేకపోయాను నాకున్న కొన్ని కారణాల వల్ల. ఇక మీద నేను కలుస్తాను, ఇక మీదైనా మనం సంయుక్తంగా ముందుకెళ్ళడానికి మన పార్టీ విధి విధానాల్లో నేను ఆయన ఒక భాగస్వామ్యం చేస్తాను ఏది చెప్పాలి కదా. అవును, ఏది చెప్పకుండా యుద్ధం ప్రకటించేస్తావా? ఇస్ ఇట్ రైట్ ఆన్ యువర్ పార్ట్? ఏ అంతర్గత ప్రక్షాళన జరగదా? ఏం డిసెంట్ తెలియజేసే హక్కు ఉండదు ఆవిడకిను? 2 సంవత్సరాలు అవుతుంది రేపు వచ్చే నెలకి. ఇంక రోజులే 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి సామాజిక వర్గం వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడికక్కడ పడి ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర తతమతం ఎదుర్కొంటున్నప్పుడు, పోనీ ఎక్కడ పర్యావరణకు సంబంధించిన నీ పార్టీ సిద్ధాంతానికే విఘాతాలు కలిగిస్తున్నప్పుడు, గోదావరి పుష్కరాలకి పర్యావరణ పరిరక్షణ కోసం 100 కోట్లు నీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేయడమే సొల్యూషన్ అనుకుంటే వాట్ ఈస్ దిస్? అక్కడ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా? నారాయణ అంటే కలిపి వెళ్ళిపోతావా మీ ఊడని? మరి ఆనంద రామరెడ్డి గారు అంటే ఆయన స్థాయికి ముందు పుష్కరాలకి దేవాదాయ శాఖ మంత్రి, గతంలో మాణిక్యాలరావు గారు కదా సర్వం తానే ముందు నిలబడించాడు, అప్పుడు బీజేపీ కదా. ఇప్పుడు మీరు జనసేన, ఆయన ఇప్పుడు తెలుగుదేశం. వై కాంట్ యు గివ్ ఎ ఫ్రంట్ ఎండింగ్ వారియర్ రోల్? ఎందుకవో అంటే అక్కడ నువ్వు లైమ్ లైట్ లో కనపడాలి. కొన్ని పక్కన నారాయణ ఉన్నాడు మున్సిపల్ శాఖ, లేదా నీటిపారుదల శాఖ మంత్రి రామనాయుడు గారు ఏమైనా ఉన్నారా? ఉండాలి కదా. ఈ గోదావరికి ఈ పుష్కరాల కంటే ఈ సిమెంట్లతో అట్లతో రెవెన్యూ మినిస్టర్ ఎందుకు లేడు? వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పట్ల, అంటే వాస్తవానికి వారం రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యల ఒక్క నిమిషం, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, తప్పుని వేలెత్తి చూపిస్తారు. అలాంటి మీలే డిఎస్పీ పరీక్షలో లీకేజ్ మీద వాళ్ళు డిబేట్ పెట్టారు. ఈ పవన్ కళ్యాణ్ అనే ఈ కుచిటపం వైద్యుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. అవును, కరెక్ట్. కునుకు రోగం వైద్యుడి గురించి మనం ఇవాళ సబ్జెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా? ఇది ఇవాళ ఉన్న మీడియా దౌర్భాగ్యం. ఈ కర్మ మనమే బాధ్యత వహించాలి. రేమన్ గారు కాసేపు ఇలా తీసామనుకోండి పేజీలోంచి పక్కెళ్ళి ఆడుకోండి. సింపుల్. కాంగ్రెస్ పార్టీ చూడండి, నేషనల్ మీడియా ఎక్కడ కవరేజ్ లేక, ఏం చేసినా కనబడక దేశం మొత్తం కనుమరుగే తిరుగుతుంది. అలాంటి వేళ ఇగ్నోరెన్స్, ఇది క్రిస్టల్ క్లియర్ గా వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి పవన్ కళ్యాణ్ అనే ఇన్స్ట్రుమెంట్ ని ప్రతిసారి ముందుకు నడుపుతూ, చెస్ లో ఏ కాయిన్ మూవ్ చేయలేనప్పుడు పావు కదుపుతూ పొత్తినే ఏదో ఆడాలని. సరే, చిన్న పాప మనవరాలతో లేదా చిన్న కూతురుతోనూ చెస్ ఆడుతూ ఉంటారు. మీకు గెలిచే ఉద్దేశం ఉండదు, కానీ ఏం చేస్తారు? చెస్ గా ఆడమంటే ఆ పాపతో ఆడతారు, ఒక కాయిన్ ముందుకు మూవ్ చేస్తూ. దానికి స్ట్రాటజీ ఉండదు. అలా తెలుగుదేశం ఈ గుడ్డెది చేల్లో పడినట్టు చేసి ఈ రాజకీయ దురంధరుణ్ణి మనం నెత్తికి దుంపుతున్నాడు.
దీనికి మనం ఈ ట్రాప్ లో పడి ఈయన చుట్టూ విశ్లేషించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైం వేస్ట్. దీనివల్ల ఇలాంటి పరిణామం వల్ల వాస్తవం సరే వాళ్ళు ట్రాప్ చేశారా, వైసీపీ ట్రాప్ లో పడిందా, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. కానీ వాస్తవానికి కాపు సామాజిక వర్గంలో మాత్రం అసంతృప్తి అయితే ఈ తాజా నిన్నటి పరిణామాల తర్వాత మరింతగా ఎక్కువైంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందని అడుగుతున్నాను అంతే. సార్, అసంతృప్తి అనే బడబాగ్ని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయగానే మనోడిని ముఖ్యమంత్రి చేసే స్ట్రాటజీలో బీజేపీ దగ్గర ఉన్నాడు. అవును. సో ఇది ఏంటంటే, నేను ఎయిమ్డ్ ఫర్ బుల్లై. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, అన్ని నాకు వదిలేయండి అన్నప్పుడు దాసర్ రాములు అటువంటి కూడా ఫ్రంట్ ఎండ్కి వచ్చాను, వారియర్ లా పనిచేసి. రాజకీయ రణనీతి నా దగ్గర ఉంది, నేను ఎదగలుగుతాను. తీరా చూస్తే అది ఊడిగం కింద తేలింది. ఇప్పుడు కూడా మళ్ళీ నోరు మూసుకుని ఉండమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అవును. ఇక్కడ ఊడిగం చేసిన దానికి 21 సీట్లు ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ సైలెన్స్ పాటించమన్నందుకు కాబోయే ముఖ్యమంత్రి ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. చూడండి, ఇది చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉన్నాయి అట్నుంచి. అవును. ఒక పక్క సుజనా చౌదరి గడపారు తిరుగుతుండే గోవిత కూడా ఎక్కడైనా ఎస్ఎస్ మీ అని వేకెన్సీయా, నెక్స్ట్ మళ్ళీ అక్కడ విజయవాడ ఎంపీ ఒకటి వేకెన్సీగా కనబడుతుంది కదా. అవును, కనిపిస్తుంది. కేసీ నుంచి కోతల పథకమే, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పీవీపీ ఉంటాడో లేదు, మనం రెడీగా రుమాలు వేసుకుని తిరుగుతాం చుట్టుపక్కల అంతా. ఇంతమంది కోర్టు ఆపరేషన్ లో గడపలు పెట్టుకుని తిరుగుతున్నప్పుడు, ఎవరికాడే రణనీతిని నటిస్తున్నప్పుడు తెలుగుదేశంకి ప్రాబ్లం ఉందా, వైఎస్ఆర్సీపీకి ప్రాబ్లం ఉందా? అంటే రెండు స్ట్రాంగెస్ట్ రీజనల్ పార్టీలు ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి ఈ చిన్న బుడంకేగలతో చేస్తున్న రాజకీయ గిమ్మిక్లు చూడండి. ఒక పక్క వైఎస్ఆర్సీపీకి డైవర్స్ వదిలేశారు, అటుపక్క తెలుగుదేశంకి డెంట్లు కొట్టడానికి బీజేపీ, తెలుగుదేశం నుంచి వెళ్ళిన బీజేపీ బ్యాచ్లకి గడపాలు ఇచ్చి తిప్పుతున్నారు. సడన్ గా మాకు కన్వర్టెడ్ హిందూ కింద అవతరించిన అవతార మేరబాబా రోల్లో ఉన్న రఘురామ కృష్ణరాజు ఒకతను ఈ తెలుగుదేశానికి బలవంతంగా హిందుత్వ ఎజెండా నెత్తిక్కుమ్మేస్తున్నారు. అవును. ఒక పక్క పవన్ కళ్యాణ్ స్తబ్దంగా సామాజిక వర్గాన్ని అనగదొక్కుతుంటే వాళ్ళందరూ ఎర్రెక్కిపోయి ముందుకు వచ్చారు అనుకో, నేనే ముఖ్యమంత్రి అన్న నినాదంతో దాన్ని సప్రెస్ చేయొచ్చు అన్న కోణంలో. ఎందుకంటే మీరు నాకు వదిలేయండి అన్నప్పుడు 21 స్థానాలు గెలిపించింది వాళ్ళే అమాయకంగా. ఇప్పుడు మళ్ళీ నాకు వదిలేయండి, నన్ను ఫాలో అవ్వండి, నా తంత్రాన్ని గమనించండి అన్న మళ్ళీ పకోడీ కబుర్లు స్టార్ట్ చేశాడు. అంటే వెనకాతలు ఏదో ఉందని అర్థం కదా. అవును. అందుకే వాళ్ళ తడిగొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు.